ఓం శాంతి. ఈ జూలై మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనం మొదటి క్లాసు గుల్జార్ దాది గారిది వినబోతున్నాము. మరి ఈ క్లాస్ని దాది గారు 16 జూన్ 2007 సంవత్సరంలో 16/6/2007లో ఈ క్లాస్ని చేయించడం జరిగింది. ఈ క్లాస్ యొక్క థీమ్ हेडिंग सारम ఏంటంటే वरदान प्राप्त करने का आधार मन बुद्धि की स्वच्छता और एकाग्रता. వరదానాలు ప్రాప్తించుకునేందుకు ఆధారము మనస్సు బుద్ధి యొక్క స్వచ్ఛత మరియు ఏకాగ్రత. दुनिया में अगर वरदान प्राप्त करना होता है तो अपना मस्तक झुकाना पड़ता है. ప్రపంచంలో వరదానాలు ప్రాప్తించుకోవడం కోసము తమ మస్తకాన్ని అంటే నుదుటిని వంచాల్సి వస్తుంది. లేకిన్ హమ్కో వరదాన్ లేనా హై తో హమే క్యా కర్నా హై. కానీ మనం వరదానాలు పొందాలంటే మనం ఏం చేయాలి? बाबा ने भिन्न भिन्न मुरलियों में यह स्पष्ट किया है कि वरदान लेने के लिए, वरदान अनुभव करने के लिए हमारा मन और बुद्धि आधार है. మరి బాబా భిన్న భిన్న మురళీలలో బాబా స్పష్టం చేయడం జరిగింది, వరదానాలు తీసుకోవడం కోసము వరదానాలను అనుభవం చేసుకోవడానికి మన మనస్సు మరియు బుద్ధి ఆధారము. उसके लिए एक तो हमारा मन एकाग्र होना चाहिए. వరదానాలు పొందాలి లేదో అనుభవం చేయాలంటే మనస్సు ఏకాగ్రం అవ్వాలి. ఏకాగ్రత से कोई भी चीज़ बुद्धि में डालो तो धारण हो सकती है. ఏకాగ్రతతో ఉంటూ మనసు ఏకాగ్రంగా ఉండి అప్పుడు ఏ విషయాన్నైనా ఏ వస్తువునైనా బుద్ధిలో వేయండి, అప్పుడు ధారణ సహజంగా అయిపోతుంది. हमारा मन अगर एकाग्र नहीं है, हलचल में है, तो हम वरदान सुनेंगे. बाबा हमें वरदान देगा, सुनने में बहुत अच्छा लगेगा, लेकिन अंदर उसका फल मिले, मेहनत ना करनी पड़े. మరి దాది అంటున్నారు, మన మనస్సు ఏకాగ్రంగా లేదనుకోండి, అలజడిలో ఉందనుకోండి, మనం వరదానాన్ని వింటాము, వరదానాలు బాబా ఇస్తారు, వినే అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కానీ కష్టం లేకుండా దాని యొక్క ఫలం లభించాలి. వరదాన్ లిఫ్ట్గా కామ్ కర్తే హై. వాస్తవంగా వరదానం అనేటువంటిది లిఫ్ట్ యొక్క పని చేస్తుంది. सुनना अलग चीज़ है, स्मृति स्वरूप बनना अलग चीज़ है. इसमें सिर्फ अटेंशन देने की ज़रूरत है. ఏదైనా విషయాన్ని వినటం ఒకవైపు, స్మృతి స్వరూపంగా అవ్వటం ఇంకొక వైపు. దీంట్లో కేవలం అటెన్షన్ ఇచ్చే అవసరం ఉంది. స్మృతి స్వరూపంగా అవ్వటం అంటే ఏదైతే విన్నామో దాన్ని అటెన్షన్తో వినాలి, అంటే దాన్ని స్వరూపంలోకి తీసుకొని రావాలి. తో వరదాన్ కే లియే మన్ కి ఏకాగ్రత चाहिए. కాబట్టి వరదానాన్ని పొందాలి అని అంటే మనస్సు యొక్క ఏకాగ్రత అవసరము. దూసరా బుద్ధి హమారీ క్లీన్ और క్లియర్ హో. రెండో విషయము మన బుద్ధి క్లియర్గా ఉండాలి, స్వచ్ఛంగా స్పష్టంగా ఉండాలి బుద్ధి. अगर बुद्धि में ज़रा भी सफाई नहीं है और क्लियर नहीं है तो वरदान मिल नहीं सकता. ఒకవేళ బుద్ధిలో కొద్దిగా కూడా స్వచ్ఛత లోపించిందనుకోండి, క్లీన్ లేదు, స్పష్టత లేదు అని అంటే వరదానాలు లభించజాలవు. బుద్ధి కూడా క్లియర్గా ఉండాలి. భోలేనాథ్ को अगर राज़ी करना है तो उसकी सहज विधि है सच्चाई और सफाई. భోలానాథుడైనటువంటి బాబాని రాజీ చెయ్యాలి అని అంటే దానికి సహజమైన విధానము సత్యత మరియు స్పష్టత. సచ్చాయి और सफाई. सच्ची दिल से जो भी अपनी कमज़ोरी है उसे महसूस करे. సత్యత స్పష్టత అంటే ఏంటి? సత్యమైన హృదయంతో ఏవైతే మీ యొక్క పొరపాట్లు కానీ లేదు వీక్నెసెస్ బలహీనతలు ఉన్నాయో వాటిని అనుభవం చేయండి. కుచ్ నా కుచ్ తో సభీ మే కమ్జోరీ హై. అందరిలో ఏదో ఒక చిన్న పెద్ద వీక్నెస్ అయితే బలహీనత అయితే ఉంటుంది. पुराने संस्कार जिसको हम नेचर कह देते हैं, उस नेचर को भले हम दूसरों से छिपाए, वो बात दूसरी है, बाबा के आगे स्पष्ट हो. సో దాది అంటున్నారు, పాత సంస్కారాలు దేన్నైతే మనం నేచర్ స్వభావము అని అనేస్తాము, ఆ నేచరు భలే మనం ఇతరుల ముందు దాచిపెడతాము, అది వేరే విషయము, కానీ బాబా ముందు స్పష్టంగా ఉండాలి.
बाबा को अपना दिलाराम समझकर महसूसता से मिटाना चाहती हैं, इस दृढ़ता से सुनाओ। మరి బాబాని హృదయాభిరాముడిగా భావిస్తూ అనుభూతి చేస్తూ, అంటే మేము ఇది ఏదైతే వీక్నెస్ ఉందో మాలో, ఈ బలహీనత ఉందో ఇది తప్పు అనేటువంటిది మెహసూస్ అంటే రియలైజ్ అవుతూ నేను తొలగించుకోవాలి అనేటువంటి దృఢత్వంతో వినిపించండి బాబాకు. ऐसे नहीं बाबा को सुना दो ये मेरी कमज़ोरी है आप मिटा दो. ఇలా కాదు, బాబా నాలో ఈ బలహీనత ఉంది మీరు తొలగించేయండి. బాబా कहता है मैं मदद तो करता हूँ पर मिटाना तो आपको ही पड़ेगा. బాబా అంటారు నేనైతే మీకు హెల్ప్ చేస్తాను కానీ తొలగించటం అయితే మీరే తొలగించాలి అని అంటారు బాబా. కాబట్టి ఎలా తొలగించమంటున్నారు? బాబా ఎదురుగా సత్యమైన హృదయంతో ఏదైతే బలహీనత ఉందో దాన్ని రియలైజ్ చేస్తూ తొలగించుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో బాబాకి చెప్పాలి. महसूसता और दृढ़ता से संकल्प करें कि मुझे इस कमी को समाप्त करना ही है. बाबा आप मुझे मदद करें, मैं करके दिखाऊंगी. సో రియలైజ్ అవుతూ దృఢత యొక్క సంకల్పం చేసి బాబాకి వినిపించాలి. బాబా నేను ఈ బలహీనతని సమాప్తం చేయాలనుకుంటున్నాను, బాబా మీరు నాకు సహాయం చేయండి, అప్పుడు నేను తప్పకుండా ఇది తొలగించి చూపిస్తాను. यह दृढ़ता तो हमको ही धारण करना पड़ेगा. इलांटी दृढ़ता मन में धारण చెయ్యాలి. सच्चाई और सफाई से हम बाबा को अपना बना सकते हैं. సత్యత మరియు స్వచ్ఛత వీటితో బాబాని మనవారిగా మనం చేసుకోవచ్చు. वो संस्कार जो मोटे मोटे तो ख़त्म हो गए हैं, सूक्ष्म रूप के संस्कार पुरुषार्थ में गैलप नहीं करने देते हैं. ఆ సంస్కారాలు అయితే పెద్ద రూపంలో సమాప్తమైపోయాయి. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటివి ఈ సంస్కారాలు పురుషార్థంలో మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. సూక్ష్మమైన సంస్కారాలు जो मैं बुद्धि से करना चाहूँ बुद्धि और कहाँ भटके नहीं उसको कहा जाता है तीव्र पुरुषार्थ. ఇంత మంచి డెఫినేషన్ చెప్తున్నారు. తీవ్ర పురుషార్థం అంటే ఏదైతే నేను బుద్ధితో చేయాలనుకుంటానో, బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు, ఏది చేయాలనుకున్నానో అదే చేయగలగాలి, దాన్నే తీవ్ర పురుషార్థము అని అంటారు. हर साल हम बाबा से वायदा करते हैं कि बाबा हम करके ही दिखाएंगे. మనం ప్రతి సంవత్సరము బాబాతో ప్రామిస్ చేస్తాం, బాబా మేము చేసే చూపిస్తాము. अभी हम अपने आप से पूछूं जो बाबा से पिछले साल वायदा किया वो प्रैक्टिकल हुआ है. మరి ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను ఏదైతే లాస్ట్ ఇయర్ బాబాతో ప్రతిజ్ఞ చేశానో అది ప్రాక్టికల్లో తెచ్చానా, ప్రాక్టికల్లో జరిగిందా? जिसको हम सूक्ष्म संस्कार व नेचर कहते हैं वो ख़त्म हुआ है. దేన్నైతే మనం సూక్ష్మ సంస్కారము లేదు నా స్వభావం అని అంటూ ఉన్నామో, నా నేచర్ అని అంటూ ఉన్నామో అది సమాప్తం అయిపోయిందా? तो वरदान प्राप्त करने का आधार है मन और बुद्धि हमारे क्लीन क्लियर होना चाहिए. కాబట్టి దాది అంటున్నారు వరదానాలు ప్రాప్తించుకునే ఆధారము మనస్సు మరియు బుద్ధి క్లీన్ క్లియర్, స్వచ్ఛంగా స్పష్టంగా ఉండాలి, అప్పుడే వరదానాలు ప్రాప్తిస్తాయి. वरदान में तो बाबा कोई ना कोई शक्ति देता ही है, तो वरदान में ली हुई शक्तियाँ हमारे जीवन का आधार होना चाहिए. వరదానంలో బాబా అయితే ఏదో ఒక శక్తి అయితే ఇవ్వనే ఇస్తారు. కాబట్టి వరదానంలో లభించినటువంటి శక్తులు మన జీవితంకి ఆధారంగా కావాలి. जिस समय हमको जिस शक्ति की आवश्यकता है उस समय वो शक्ति काम आए. ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ శక్తి యొక్క ఉపయోగపడాలి. బాబా ने वरदान दिया है कि सब बच्चे मेरे राजे बच्चे हैं. బాబా మనకి ఏం వరదానం ఇచ్చారు? నా పిల్లలందరూ రాజా పిల్లలు ఉన్నారు, చాలా ఉన్నతమైన వారు, చాలా ముఖ్యమైన వారు అని. आप आत्मा मालिक को इन कर्मेंद्रियों की, మీరు ఆత్మలో మాలిక్ ఉన్నారు, యజమానులు ఉన్నారు. వేటికి? మీ కర్మేంద్రియాలకి యజమానులు, మీరు రాజులు. హమ్ రాజయోగి హే ప్రజాయోగి నహి, మనం రాజయోగులం ఉన్నాము, ప్రజాయోగులం కాము. తో బాబానే పెహ్లా వరదాన్ స్వరాజ్య అధికారి భవకా దియా హే. కాబట్టి బాబా మొట్టమొదట మనకి స్వరాజ్య అధికారి భవ అనేటువంటి వరదానాన్ని ఇచ్చారు. वो वरदान जिस समय चाहिए उसी समय काम में आता है. मन बुद्धि संस्कार कंट्रोल में है.
हमारा मन और बुद्धि क्लीन और क्लियर है. మరి దాది అడుగుతున్నారు, ఏదైతే బాబా వరదానాన్ని ఇచ్చారో, స్వరాజ్య అధికారి భవ అనే మొట్టమొదటి వరదానాన్ని ఇచ్చారో, అది సమయం పడినప్పుడు మీ పనికి వస్తుందా? మనస్సు బుద్ధి సంస్కారాలు కంట్రోల్లో ఉన్నాయా? మన యొక్క మనస్సు బుద్ధి క్లియర్గా ఉన్నాయా? बाबा ने कहा, मैं तो हर एक बच्चे को नशे में देखना चाहता हूँ. कोई पूछे कि भगवान कहाँ रहता है, तो आप फलक से कह सको कि भगवान मेरे दिल में रहता है. బాబా అయితే చెప్పారు, ప్రతి ఒక్క బిడ్డని నేను చాలా నషాలో చూడాలని అనుకుంటాను. ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి భగవంతుడు ఎక్కడుంటారు అని, మీరు చాలా నష ఉమంగంతో చెప్పగలగాలి, భగవంతుడు నా హృదయంలో ఉంటారని. उसको और कोई जगह ही नहीं अच्छी लगती है, तो यह नशे से कह सकते हो ना. మరి అతనికి భగవంతుడికి ఇంకా వేరే ఏ స్థానం నచ్చదు, నా హృదయమే నచ్చింది అంటే హృదయాన్ని అంత స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆ నషతో చెప్పగలుగుతాము భగవంతుడు నా హృదయంలో ఉంటారు అని. మరి అలా అంత నష ఉందా? अगर आपके मन में रावण की चीज़ है तो वह बाबा कैसे रहेगा? ఒకవేళ మీ మనసులో రావణుడి వస్తువు ఉందనుకోండి, అప్పుడు బాబా ఎలా ఉండగలుగుతారు? इतनी हमारी दिल साफ पुराने संस्कार से मुक्त होने चाहिए, तब हम कह सकेंगे कि बाबा से जो वरदान मिला वह स्वरूप में समाया है और समय पर काम में आता है. సో దాది అంటున్నారు, ఇంత మన హృదయం స్వచ్ఛంగా పాత సంస్కారాల నుండి ముక్తంగా అయిపోవాలి. అప్పుడే మనం చెప్పగలుగుతాము బాబాతో ఏదైతే వరదానం లభించిందో అది స్వరూపంలో తీసుకొని రావాలి. అప్పుడే సమయానికి ఉపయోగపడుతుంది. पेपर ज़्यादातर साथियों और जिज्ञासुओं से ही आता है. पेपर होना ज़रूरी भी है. जिनसे कनेक्शन है उनसे ही पेपर होता है. మనకి పరీక్షలు ఎప్పుడు వచ్చేది ఎవరితో వస్తాయి? ఎవరైతే మనకు తోడు ఉంటారో, ఎవరైతే జిజ్ఞాసులు ఉంటారో వారితోనే వస్తాయి కదా. సెంటర్లో ఉండే వాళ్ళకి అనుకోండి తోడున్న వాళ్ళతో, లేదు వచ్చే వాళ్ళతో, అన్నయ్యలు అక్కయ్యలతోనే వస్తుంది కదా. పేపర్లు అయితే అంటే పరీక్షలు అయితే తప్పక రావాలి. ఎవరితో అయితే మన సంబంధం ఉంటుందో వారితోనే పరీక్షలు అయితే వస్తాయి. అగర్ వరదాన్ ప్రాప్త్ కర్నా హై తో ఉస్కే లియే చెకింగ్ హోనీ చెయ్యే. కాబట్టి వరదానాల్ని ప్రాప్తించుకోవాలి అంటే చెకింగ్ జరగాలి. अपने कमज़ोर संस्कार चाहे नाम मात्र हो, बड़े रूप में नहीं हो, तो भी वरदान भले सुनने में अच्छा लगेगा लेकिन काम नहीं आएगा. మరి దాది అంటున్నారు, భలే మీ యొక్క బలహీన సంస్కారాలు భలే నామమాత్రంగా కూడా ఉండొచ్చు, లేదు పెద్ద రూపంలో అయినా ఉండొచ్చు. వరదానాలు భలే వినడానికి బాగా అనిపిస్తాయి, కానీ ఆ వరదానాల్ని కార్యంలో తీసుకొని రావాలి. అప్పుడు ఈ ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి తొలగుతాయి. हमारा सद्गुरु इतना भोला है जो पोस्ट में भी वरदान भेज देता है. మన యొక్క సద్గురువు ఎంత భోలా, ఎంత అమాయకుడంటే పోస్ట్లో కూడా మనకి వరదానాల్ని పంపిస్తారు. రోజు మురళి పోస్ట్లో వస్తుంది కదా. फिर भी काम नहीं आएगा तो वरदान शक्तियाँ गुण सब जीवन में धारण करना है, इसमें एक भी मिस ना हो. కాబట్టి బాబా ఏదైతే రోజు పంపిస్తున్నారో అది కార్యంలో ఉపయోగపడకపోతే ఎలా? కాబట్టి వరదానాలు, శక్తులు, గుణాలు అన్ని జీవితంలో ధారణ అవ్వాలి. ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. వరదానాలు, శక్తులు, గుణాలు అన్ని జీవితంలో ఉపయోగపడాలి. ఏక్ భీ మిస్ కియా తో ధోకా మిల్ జాయేగా. ఒకవేళ ఒక్కటి మిస్ చేసిన, ఒక్క వరదానాన్ని, ఒక్క గుణాన్ని, శక్తిని మిస్ చేసినా కానీ అప్పుడు ఇంకా మీకు మోసపోతారు. అగర్ ఆలస్య హై, डोंट केयर करते हैं, समाने की शक्ति नहीं है, तो हमारे अंदर जो कमियां है वो हमको धोखा दे देगी. ఒకవేళ నిర్లక్ష్యం ఉంది, డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంది, పర్వాలేదు నేను ఎలా ఉంటే ఏంటి అని ఇముడ్చుకునే శక్తి లేదు, మరి మన లోపల బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి మోసం చేసేస్తాయి మనకి. तो अभी हमें सर्व शक्तियों का वरदान लेना है, సర్వగుణ సంపన్న బన్నా హే. కాబట్టి ఇప్పుడు మనం సర్వశక్తుల వరదానాల్ని పొందాలి, సర్వగుణ సంపన్నులుగా కావాలి. हम मास्टर सर्वशक्तिवान है, बाबा ने सर्वगुण संपन्न देवता पद की प्राप्ति कराई है. हमारे जीवन में सब चाहिए.
మనం మాస్టర్ సర్వశక్తివంతులము, బాబా సర్వగుణాలతో సంపన్నంగా దేవతా పదవిని ప్రాప్తి చేయిస్తున్నారు. మన జీవితంలో అన్నీ కావాలి, శక్తులు, గుణాలు, కళలు, వరదానాలు అన్నీ కావాలి. अगर मर्यादा में हम कम है तो हम समान और संपन्न नहीं बन सकेंगे. ఒకవేళ మనం మర్యాదలలో తక్కువగా ఉన్నాము అంటే సమానంగా సంపన్నంగా కాలేము. ब्रह्मा बाप ने कितनी मर्यादाएं जीवन में धारण की, कितनी सेवाएं की. బ్రహ్మా బాబా జీవితంలో ఎన్ని మర్యాదలని ధారణ చేశారు, ఎన్ని సేవలు చేశారు. లాస్ట్ దిన్ తక్ బి కితనే పత్ర లిఖే, లాస్ట్ రోజు వరకు కూడా బాబా ఎన్ని లెటర్స్ రాశారు కదా. కోయి దినచర్య లాస్ట్ దిన్ తక్ బి మిస్ నహీ కీ, తన దినచర్యలో దేన్ని కూడా బాబా మిస్ చేయలేదు. లాస్ట్ రోజు వరకు కూడా ప్రతి నియమాన్ని పాటించారు. లాస్ట్ రాత్రి को क्लास कराकर बाबा ने अव्यक्त रूप धारण किया. లాస్ట్లో రాత్రికి క్లాస్ చేయించి బాబా అవ్యక్త రూపాన్ని ధరించారు. समान बनना माना गुण और शक्तियों मेरे में पूरी पूरी धारण हो. బాబా సమానంగా కావటము అంటే ప్రతి గుణము, ప్రతి శక్తి అన్నిట్లో కూడా పూర్తి ధారణ జరగాలి. तो अमृत वेले से लेकर रात्रि तक जो भी श्रीमत है उसी प्रमाण हमें चलना है. కాబట్టి అమృత వేళ నుంచి రాత్రి వరకు ఏదైతే శ్రీమతం ఉందో దాని అనుసారంగానే మనము నడవాలి. మురళి బి విధిపూర్వక సున్ని హే, మురళి కూడా విధిపూర్వకంగా మురళిని వినాలి. మర్యాదయే భీ విధిపూర్వక పాలన కర్నీ హే, మర్యాదల్ని కూడా విధిపూర్వకంగా పాలించాలి. హమే మర్యాద పాలన కర్నే కే లియే భీ వరదాన్ హే, మనం మర్యాదల్ని చక్కగా పాటించడానికి కూడా వరదానం ఉంది. వరదాన్ కో స్వీకార్ కర్కే ఉసే స్వరూపమే లానా హే, వరదానాల్ని స్వీకరించి వాటిని స్వరూపంలో తీసుకొని రావాలి. తో యహ్ చెక్ కరో, కాబట్టి వీటన్నిటిని చెక్ చేసుకోండి. సిర్ఫ్ వర్ణన్ నహీ కరో, స్వరూప్ బన్కర్ దిఖావో, కేవలం వర్ణించకండి, స్వరూపంగా అయి చూపించండి. तो जैसे बाबा हम बच्चों से चाहता है वैसे हम बनकर दिखाए. ఎలా అయితే బాబా మన పిల్లలతో కోరుకుంటారో, మన పిల్లల్ని చూసి అనుకుంటారో అలా మనం అయి చూపించాలి. అభి గోల్డెన్ ఛాన్స్ है. जैसे मम्मा का एक ही शब्द था, बाबा का कहना और मेरा करना. ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ ఉంది, బాబా ఎలా చెప్తే అలా తయారవ్వడానికి, అలా చూపించడానికి. ఇలా అయితే మమ్మ ఒకే శబ్దం చెప్పేవాళ్ళు, బాబా చెప్పడము నేను చేయడము వెంటనే అయిపోవాలి. బాబాకి ముఖ్ సే జో నిక్లా ఓ ముझे करना ही है होना ही है. బాబా నోట్ నుండి ఏదైతే వెలువడుతుందో అలా చేయనే చెయ్యాలి అని అనేవారు. ऐसा నిశ్చయ్ ప్రాక్టికల్ లైఫ్ మే హో, ఇలాంటి నిశ్చయము ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి. బాబా చెప్పింది నేను చెయ్యాలి అనే నిశ్చయము. हम लोगों को भी फादर मदर को पूरा फॉलो करना ही है, మనం కూడా తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. यह भगवान का वरदान है, कोई महात्मा का नहीं है. ఇది భగవంతుడి వరదానము, మీరు మదర్ ఫాదర్ని పూర్తిగా ఫాలో చేయండి అనేటువంటిది ఎవరో చెప్పింది కాదు, భగవంతుడి వరదానం. इस एक एक वरदान में कितनी ताकत भरी हुई है, वो ताकत समय पर हमें काम आए इसलिए ही तो मिली है. మరి ఈ వరదానాల్లో ఈ ఎంత శక్తి ఉంది, మరి ఆ శక్తులన్నీ అంత తాకత్ని, శక్తిని కార్యంలో ఉపయోగించాలి. అంటే పని ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఉపయోగించాలి, అందుకని లభించాయి కదా. इसके लिए मन की एकाग्रता, दृढ़ता और बुद्धि की क्लीनलीनेस और क्लियरनेस चाहिए. దీనికోసము మనస్సు యొక్క ఏకాగ్రత, బుద్ధి యొక్క స్వచ్ఛత మరియు సత్యత కావాలి. वो हम सब చెక్ करे और చేంజ్ करे. కాబట్టి ఈ రెండు విషయాల్ని చెక్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. दूसरा चेंज में सहयोग दे सकता है लेकिन फिर भी चेंज खुद को ही करना पड़ेगा. ఇతరులు చేంజ్లో సహయోగం ఇవ్వగలుగుతారు, కానీ చేంజ్ చేసుకోవడము స్వయమే చేయాలి. కాబట్టి వరదానాల్ని ప్రాప్తించుకోవడానికి దాది ఈరోజు సహజంగా చెప్పిన మార్గము, మనస్సు అనేటువంటిది ఏకాగ్రంగా ఉంచుకోవాలి, బుద్ధి క్లీన్ అండ్ క్లియర్, స్వచ్ఛంగా స్పష్టంగా ఉండాలి, సత్యంగా ఉంచుకోవాలి. అప్పుడు వరదానాల్ని మన లోపల ధారణ చేసుకోగలుగుతాము.
ఎంత సహజమైనటువంటి విధంగా దాది గుహ్యమైనటువంటి మాటల్ని వినిపించారు. మరి వారమంతా ఈ క్లాస్ని పదే పదే ఇంకా విని వరదానాల్ని బాబా నుండి ప్రాప్తి చేసుకునేటువంటి విధానాల్ని అర్థం చేసుకొని మన జీవితంలో వరదానాల్ని పొందుతూ వరదాని మూర్తిగా అవుదాము. మరొక వారము ఇంకొక దాది క్లాస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.